తాడు ఉంచినట్లయితే ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, గొప్పరాజానికి వందనాలు. స్తోత్రం తండ్రి, సియా కృపగల దేవ, దయగల తండ్రికి వందనాలు. మీరు మా ఇళ్ళు ఎంతగానో కృప చూపుతున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సియా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఎన్నికలేని వారము, దౌర్భాగ్యము, దుష్టులం తండ్రి. అయినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి, సియా పవిత్ర జనంగా చేసి నీ మందిరంలో నిలబెట్టి నేను స్తుతించే భాగ్యాన్ని నాకు మాకు అందరికి అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనములు. రావాల్సిన వేళలు కూడా త్వరడిపించండి. నీ కృపలో ప్రభా స్తోత్రం తెలిసియా ఇక్కడ ఆరాధన అంతట్లో నీ మహిమార్థమై జరుగులాగా నీ కృప దయచేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన చేసే పరిశుద్ధం నాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, పాటలు పాడేవారు వచ్చి నడిపించి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. పీఠములన్నిట నిలువరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. పీఠములన్నిట నిలువరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దానము భూమిలో చేసినావు. వాగ్దానము చేసినావు. వాగ్దానము భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. సింహాసనమిచ్చినావు. సింహాలను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. కీర్తి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలు. విశ్వాసము కాచినావు. జీవితము నిలిచినావు. విశ్వాసము కాచినావు. జీవితము
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఈ మాట సత్యము కలదయ్యా, ఈ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము కలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము కలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. రక్షించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. రక్షించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము కలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకులు కూడా మధురము చేయును నీ మాట,
మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము కలదయ్యా. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజులు కొని జనులు పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హినోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనము, యూదా రాజులారా యెరూషలేము నివాసులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమన్నంత కీడును నేను ఈ స్థలము మీదకి రప్పింపబోచున్నాను. ఎలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదినైన ఆచారమును ఆచరించిరి. తన కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫేతు అని అయిన బెన్హినోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకువారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులను భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఆ మార్గమున పోవు ప్రతివాడు ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయి ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులను చూచుచుండగా నీవు ఆ పూజను పగలగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చెయ్య
మరలా బాగు చేయని అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫేతులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే. ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకు దాని నివాసులకును నేను ఎలాగ చేయుదును. యెరూషలేము ఇండ్లను యూదారాజుల నగరును ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమున దేవతలకు ధూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు నా మాటలు వినకుండా ముందుకి తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుచున్నాను. చదవబడ్డ వాక్యం దేవుడి గురించి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చదవబడిన వాక్య భాగంలో నుంచి కొన్ని ఆరాధన హెచ్చరికలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేసుకుందాం. ఈ చదివిన 19వ అధ్యాయం అంతా కూడా యూదా పట్టణం మీదకి యెరూషలేము నివాసులందరి మీదకి దేవుడు పంపబో కీడంతని గురించి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. గత ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లు 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయంలో కుమ్మరి చేతిలో ఒక కుండను తీసుకొని దేవుడు చేస్తున్నాడు. కుమ్మరి కుండ అని పాత్రగా మనం ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేశాడు. అంటే నేల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఒక దుమ్ముగా ఒక మట్టిగా ఉన్న మనల్ని దేవుడు తీసి సంఘం అనే సార మీద దేవుడు ఉంచి తనకు ఇష్టమైన పాత్రలుగా దేవుని కొరకు వాడబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనము కుమ్మరి చేస్తూ ఉన్నప్పుడు కింద పడిపోతూ దేవునికి అనుకూలంగా లేకుండా ఆ విధంగా నశించిపోయినామని జ్ఞాపకం చేశాడు గత వారము. తర్వాత ఈ వారము జ్ఞాపకం చేసినట్లయితే మనం చూసినట్లయితే యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నువ్వు వెళ్ళి కుమ్మరి చేయు మట్టి కూజను తీసుకొచ్చి కొంతమంది పెద్దలను అందరినీ తీసుకొని పోయి యెరూషలేము యూదా వారందరితో ఈ మాటలు ప్రకటింపమని దేవుడు ఇర్మియా చెప్తా ఉన్నాడు. ఏమని ప్రకటింపమంటే నువ్వు ఇట్లను అని వారు చెప్తా ఉన్నాడు. యూదా రాజులారా యెరూషలేము నివాసులారా యెహోవా మాట మీరు వినండి. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడవు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దాని సమాచారం వినువారందరి చెవులు అన్ని గింగురు మన్నంత కీడు నేను మీ మీదికి రప్పించబోతున్నానని దేవుడు ఇర్మియా ద్వారా చెబుతున్నాడు. అంటే మీరు వినలేనంత కీడుని నేను మీ మీదికి రప్పించబోతున్నాను. తర్వాత ఎందుకు అంత కీడు వారి మీదకి యెరూషలేము రాజుల మీదకి యూదా నివాసులందరి మీదకి ఎందుకు అంత కీడు దేవుడు రప్పించబోతున్నాడు అంటే ఇక్కడ 5వ వచనంలో చూసినట్లయితే నేను విధింపని నేను సెలవీయనిది నా మనసుకు తోచని ఆయన ఆచారములన్నిటిని కూడా వారు ఆచరించారు. తర్వాత తమ కుమారులను దహన బలిగా కాల్చుటకు వారు బలిపీఠమును కట్టి నిరపరాధుల రక్తాన్ని చిందించారు. దేవుడు నియమింపనిది అంటే దేవుడు సెలవీయంది దేవుడు చెప్పనిది ఆచారాలన్నిటిని అన్ని ఆచారాలు విగ్రహారాధనలన్నిటి కూడా వారు ఆచరించి దేవునికి విరోధముగా పాపము చేసినందువలన దేవుని యొక్క కోపము ఆ పట్టణస్థుల మీద యెరూషలేము యూదా రాజుల మీద రగులుకొని వారి చెవులు కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు చూడలేనంతగా ఉంటాయి, కొన్ని మాటలు విన్నప్పుడు వినలేనంత కీడు అనమాట.
అంత వినలేనంత కీడును నేను మీ మీదకి రప్పించబోతున్నానని దేవుడు ఇర్మియా ద్వారా చెప్పాడు. ఎందుకు అంటే విగ్రహారాధన చేశారు, తర్వాత నిరపరాధుల రక్తాన్ని వారు జిందించినారు, వారి కుమారులనే దహన బలిగా వాళ్ళు అర్పించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు నరబలిని కోరే దేవుడు, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నరబలిని అసలే కోరడు, బలులు నైవేద్యములు ఆయన కోరే దేవుడు కాదు. అందుకే పైన అంటున్నాడు, యెరూషలేము వారులారా నా మాట వినండి అంటున్నాడు. నువ్వు బలులు అర్పించడం దానికంటే నువ్వు సమీపించి ఆలకించడమే నాకు కావాలి అంటున్నాడు. మీరు బలులు కానుకలు తెచ్చి ఇవ్వడం ముఖ్యం కాదు, నా దేవుని నా మందిరంలోనికి వచ్చి నేను చెప్పే మాటలు మీరు వినాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ చెప్పని వారు చెప్పిన మాటలన్నీ వినకుండా దేవునికి విరోధం తప్పు చేయడం వలన దేవుని కోపం ఆ పట్టణస్తుల మీదకి రగులుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చివరి వచనాల్లో మనం చూస్తే 14వ వచనంలో చూసినట్లయితే ఈ ప్రవచనం అంతా నేను ఇన్ని మాటలు చెప్పినా మీరు మొండికి తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈ కీడంతా కూడా మేము మీ మీదకి రప్పించబోతున్నానని దేవుడు ఖచ్చితంగా ఆ పట్టణం మీదకి రాబోయే కీడును గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మాట వినకపోతే, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించకపోతే, మొండికి ఆ ప్రజలు తిరిగినట్టుగా ఈ రోజున దేవుని వాక్యం మనకు వినబడుతున్నా మొండికి మనం తిరుగుతూ ఉంటే ఒకరోజు దేవుని కోపం ఉగ్రత అనేది దేవుని కోపం ఉగ్రత మన మీదికి వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బలులు, నువ్వు కానుకలు ఇవ్వడము, బలులు అర్పించడము, నువ్వు శ్రేష్టమైనది తెచ్చి దేవునికి సమర్పించడం, ఇదే కదా దేవుడు కోరుకునేది అనుకుంటున్నాం. కానీ దేవుడు అది కాదు కానీ కోరుకునేది మనము సమీపించి ఆలకించాలని, ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనం దేవుని మాట విన్నప్పుడు ఆయన మన ముందు ఎక్కువగా ఆనందిస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన మన కుటుంబాల క్షేమం కలుగుతుంది, మనకు భద్రత కలుగుతుంది, వినుట వలన రక్షణ కలుగుతుంది. ఈ రోజున దేవుని మాటలే వినకపోతే రక్షణ ఎక్కడ వస్తుంది? దేవుని మాటలే వినకపోతే క్షేమం ఎక్కడ దొరుకుతుంది మనకు? అందుకే అంటున్నాడు, మీరు వచ్చిన మాట వినండి, యూదా రాజులు వినండి, నివాసులందరూ కూడా మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు. దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం. ఎందుకంటే ఆయన వాక్యము జీవము గలది, ఆయన వాక్యంలో ప్రాణం ఉంది, ఆయన వాక్యంలో నెమ్మది ఉంది. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆ రోజున ఆ ప్రజలు చేసినట్టు ఈ రోజు మనం చేయదు. అలాంటి కీడు మన మీదికి రప్పించుకోకుండా దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క కృపకు మనం పాత్రలో అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను వినాలి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం బ్రతికి జీవించినప్పుడు దేవుని యొక్క దీవెనలు మన మీదకి ఉంటాయి. లేకపోతే మీరు మొండికి తిరిగితే గనక నేను చేయవలసిన కీడంతా కూడా నేను చేస్తానని దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడిని మనం ఒకవైపే చూస్తున్నాం. ఆయన రోషము గల దేవుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన ప్రేమామయుడు, దయామయుడు అని ఇదే మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆయనకు మనము మాటి మాటికి ఆయన ప్రేమను నిర్లక్ష్య పెట్టి ఆయన చులకన చేస్తే గనక, ఆయనను విసర్జిస్తే ఆయన తర్వాత ఆయన కోపాన్ని కూడా మనం చూడవలసి వస్తుంది. కనుక అలాంటి దానికి మనం చోటు ఇవ్వకుండా దేవుని మాట విందాం, దేవునికి విధేయులు అవుదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మనం అందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో చేతులెత్తి మనం దేవుని సన్నిధికి వస్తాము. దేవుని మనసారా దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందాం. గత వారం అంతా దేవుడు చూపినటువంటి మేలు, గత నెలంతా దేవుడు కాపాడాడు. 8 నెలలు కాపాడి మరొక నెలలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రోజున సంఘముగా, కుటుంబముగా ఆయన సన్నిధిలో సజీవంగా, ఆరోగ్యంగా ఆయన స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ఈ కన్నాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. ఆయన మాట విందాం. దేవుని సన్నిధిలో ఇంతవరకు ఒకవేళ ఆయన మాట వినకుండా మనం అవిధేయత చూపితే దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో ఆయన మాట విని ఆయనకు విధేయత చూపే వారంగా ఉంటామని ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనసారా దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా నోళ్ళు తెచ్చి చేతులెత్తి హృదయపూర్వకంగా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోండి. కృతజ్ఞత లేని జీవితాలుగా మనం ఉండొద్దు. కృతజ్ఞత లేని జీవితాలంటే కూడా దేవుడు ఇష్టమే కదా. 10 మంది కుష్ఠరోగులు బాగుపడి వెళ్ళిపోయిన తర్వాత 9 ఎక్కడా అని దేవుడు జ్ఞాపకం చేశాడు. అంటే కృతజ్ఞత లేని వారిని కూడా దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి వందనాలు. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనం నోళ్ళు తెరిచి హృదయమంతటితో దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా నోళ్ళు తెరిచి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం.
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీకు జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, యేసయ్యా నీకు జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నడగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నడగినవి కావే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరం మోకరించి నమ్మి బాప్తీసం పొందిన వారు ప్రార్థన పూర్వకంగా లేచి నిలబడదాం. నమ్మి బాప్తీసం పొందిన వారు పరిశుద్ధ బల్ల కొరకై ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు కనుక ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శిల్వ యాగాన్ని తలంచుకొని కృతజ్ఞతలు చెందించి యోగ్యమైన రీతుల బలలో పాలు పొందాం. ఇది మీ కొరకైనా విరగొట్టబడ్డ నా శరీరం, మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం, దీన్ని తిని త్రాగవాడే నిత్యం గలవాడు కనుక ఆయన బలియాగము ద్వారా, ఆయన నిబంధన ద్వారా మనకు విముక్తి కలిగింది కనుక ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని మనమే సరి చేసుకొని యోగ్యమైన రీతిలో పరిశుద్ధ బలలో పాలు పొందాం. పాత్ర మీ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న ముక్క పాత్ర మీ చేతిలోకి తీసుకోండి. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు లేచి నిలబడండి. పాత్ర మీ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న ముక్క పాత్ర మీకు తీసుకున్న తర్వాత అందరం కలిసి ప్రభుని స్తుతించి పరిశుద్ధ బలలో పాలు పొందడం. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే, కలువరిలో నా పాపము
ప్రాణము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి దాసిల్లెను సిలువలు కాపచ్చినా యేసు ప్రభు నీది రక్షణ దాసిల్లెను సిలువలు కాపచ్చినా దోషము చేసినది నేనే గదా మోసములో బ్రతికినది నేనే గదా దోషము చేసినది మోసములో బ్రతికినది నేనే గదా మోసితివా నా శాపహరం మోసితివా నా శబరం దాసిల్లెను సిలువలు కాపచ్చినా యేసు ప్రభు నీది రక్షణ సిలువలు కాపచ్చినా పాపము చేసి గణించితి మరణం శాపమిగా నీరాజించినది పాపము చేసి గణించి మరణం శాపమిగా నీరాజించినది కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి దాసిల్లెను సిలువలు కాపచ్చినా. ఇంకెవరికైనా రొట్టె కానీ ద్రాక్షరసం రాకపోతే ముందుకు వచ్చి తీసుకోండి. ఆయన శరీరాన్ని సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తాన్ని సాదృశ్యంగా ద్రాక్షరసం, శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రక్త మాంసములను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మన పాపమును మన శిక్షను ఆయన దేహం మీద వేసుకొని మనకు విముక్తిని కలిగించాడు, పాప క్షమాపణ కలిగించాడు. ఆ శిలువ యాగాన్ని తలంచుకొని కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ బలలో పాల్గొన్న యోగ్యముగా పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప తండ్రి రొట్టెను పవిత్రపరచు మీ శరీరంగా మలుచు నైనా నీకు స్తుతులు. మా కొరకు నీ శరీరం మీద మా దోషములు మోసుకొని పోయిన దేవుడు తండ్రి, మాకిచ్చిన పాప పరిహారమును బట్టి వందనాలు. నీ రక్తాన్ని చెందించావు, రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసము నీ రక్తంగా మలుచు యోగ్యమ రీతిలో పాలు పొందుటకు సహాయం చేయి. కొండ బిడ్డలందరిని దీవించమని కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా రొట్టెను పూజిద్దాం. అదేవిధంగా పాత్రలను త్రాగుదాం. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని అన్నిటినీ పాపములను దాసిల్లెను సిలువలు కాపచ్చినా యేసు ప్రభు నీది రక్షణ కూర్చున్న వాళ్ళు లేచినబడదు, కూర్చున్న వాళ్ళు కూడా లేచినబడి ప్రార్థన చేసుకుందాం. ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందండి. రక్షించబడ్డ వారు సంసిద్ధులముగా ప్రభు కొరకు కనపడదాం. లోకంలో ఎందరో నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా, ఎంతో నీ కృపనిచ్చినందుకే స్తోత్రాలు. పరిశుద్ధ బలలో పాలు పొందే కృపను మాకు ఇచ్చాం, యోగ్యులుగా మమ్మల్ని చేశాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా రక్షణ పొందిన బిడ్డలకు మారు మనసు దయచేయి, పాప క్షమాపణ దయచేయి. నీవే నిజమైన దేవుడు, నిత్య జీవము కలిగిన దేవుడు అని ఎరుగుటకు సహాయం చేయి. మరణాన్ని నరకాన్ని తప్పించుకునే కృపను దయచేయి. ఇంకా సంఘ వెలుపల ఎందరో నశించిపోతున్నారు, వారందరూ నీ సత్య సువార్తను ఎరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ఆయన నిత్య జీవానికి వారసులు అవడానికి సహాయం చేయి. చేయని బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంతవరకు నీ సంధించినందుకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అసలు నిలబడినప్పుడు నవీన్ ముందుకు వచ్చి పాట పాడుతున్నప్పుడు ప్రభు కానుకలు అర్పిద్దాం.
అందరికీ సుపరిచితమైన సాంగే. పాట పాడుతూ కూడా కానుకలు అర్పణ చేద్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వచ్చిన వాళ్ళు నాతో కలిసి సాంగ్ పాడండి. చెప్పండి. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
చప్పట్లు కొట్టండి. నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, నీ వేళకు అలవాటయ్యే నీ పాదములు కదలాకుంటే, నీ వేళకు అలవాటయ్యే నీ పాదములు కదలాకుంటే, నీకిష్టమైన దారి కనుగొంటే నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఈ స్టాండ్లో నాకు చాలా ఇష్టం, దీనికి అందరికీ ఇష్టం అనుకుంటున్నా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు దాచింది నారదనలో, పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు దాచింది నారదనలో, నా హృదయము నీతో అంది, నీకు వెరై మనలేనని, నా హృదయము నీతో అంది, నీకు వెరై మనలేనని, అతిశయించము నిన్నే కలిగున్నందుకు, యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక
ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ఇద్దరు కూర్చుందాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ముక్కులుగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మా ఘనమైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు 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 ప్రభనైనా. మహోన్నతుడ మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభనైనా. ఇంతవరకునైనా నీ పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభనైనా. ఆరాధన హెచ్చరికల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభనైనా. అయ్యా నీకు వందనాలు ప్రభనైనా. మరింతవరకునైనా మీరు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభనైనా. గొప్పవాడ పరిశుద్ధుడ నమ్మదగిన దేవుడా నీకు వందనాలు ప్రభనైనా. అయ్యా మేము మరిచినను మరిచే దేవుడో కాదు ప్రభనైనా. అయ్యా మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించేవాడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభనైనా. మరి ఇదిగో కూడి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించేవాడా నీకు వందనాలు ప్రభనైనా. మరి నువ్వు ఇచ్చిన దాంట్లో ప్రభనైనా మేము మరలా తిరిగి ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభనైనా. తెచ్చిన కానుకలన్నీ మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభనైనా. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి ప్రభనైనా, ఆశీర్వదించండి దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభనైనా. వారికి 100 అంతలుగా 30 అంతలుగా 60 అంతలుగా మీరు అనుగ్రహించు ప్రభనైనా. ఆ యొక్క కానుకలను సేవార్థమై వాడుచుండగా మీరు మహిమ పొందండి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభనైనా. నమ్మదగిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభనైనా. మరి ఇదిగో ప్రభనైనా ఇప్పుడు విట్టబోచున్నానైనా మాటలు బట్టి నీకు వందనాలు ప్రభనైనా. మా యొక్క దైవజనాన్ని సెలవు చాటును మరుగుపరుచుకోను ప్రభనైనా. వారిలో మీరుండినైనా మీరు వినిపిస్తున్న మాటలు ప్రభనైనా మరి వాటి ప్రకారంగా మీరు నడుచుకున్నైనా విని గ్రహించే వారంగా మమ్మల్ని స్థిరపరచండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభనైనా. మరి ఎంతగా శ్రద్ధగా విని ప్రభనైనా మరి విడిచిపెట్టే వారం కాకుండా ప్రభనైనా వాటి ప్రకారంగా నడుచుకొని అవి నైనా మరి వారమంతా నెవరు వేసుకొని కృపను మాకు అనుగ్రహించండి ప్రభనైనా. మరి వాటి ద్వారా ప్రభ మా జీవితాలు సరి చేసుకొని నిలబెట్టుకుని కృపా ధన్యత నాకు మాకు అందరికీ దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభనైనా. అయ్యా నీకు వందనాలు ప్రభనైనా. మరి ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి సహాయం చేస్తారని నాయన నీ పాదాలు పట్టుకుంటూ నాయన ఇచ్చిన ఈ సమయాన్ని కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటున్నామని చూస్తే కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రకటన విందాం. మేరీ ముందుకు వచ్చి ప్రకటన అనుసరించి చేస్తుంది. సాక్ష్యం చెప్పడానికి ఎవరు ఉన్నారా? పాటలు పాడడానికి ఎవరు పేర్లు ఇవ్వలేదు. నవీన్ ఒకరు వచ్చాడు, పాడాడు. సాక్ష్యం చెప్పడానికి ఎవరు ఉంటే సిద్ధపడండి, లేకపోతే వాక్యం కూడా చెప్పండి. సంఘ ప్రకటనలు గమనిద్దాం. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. తల్లిదండ్రులు మీ పిల్లలని సండే స్కూల్కి సమయానికి పంపించగలరని మనవి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ప్రతి నెల 2వ బుధవారం గృహకూడిక ఉంటుంది. జూలై నెలలో గృహకూడిక మరియా సంజయ్ గృహంలో 10/7/2024 రోజున ఉంటుంది. ప్రతి నెల 2వ బుధవారం గృహకూడిక ఉంటుంది. జూలై నెలలో గృహకూడిక మరియా సంజయ్ గృహంలో ఉంటుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ప్రతి మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా స్త్రీలందరికీ ప్రార్థన కూడిక ఉంటుంది. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా జరుగుతుంది. అందరూ పాల్గొనండి. ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ప్రార్థన కూడిక ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. మరి వారు ఎవరనగా వరలక్ష్మి, నరసింహరావు, జాయ్, పురుషోత్తం, పార్వతి, సాయి కుమార్, ఇస్తేరమ్మ, వినోదమ్మ, మీరమ్మ, మరియమ్మ, జాషువా, శ్రీనివాస్, రాములు, షైని వీరందరి కోసం మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. మందిర స్థలము కొరకు ప్రతి నెల మీరు ఇచ్చే 1000 రూపీస్, 1000 రూపాయలు 15వ తేదీలోపు బ్రదర్ సురేంద్ర గారికి ఇవ్వగలరని మనవి. మందిర స్థలం కొరకు ప్రతి నెల మీరు ఇచ్చే 1000 రూపాయలు 15వ తేదీలోపు సురేంద్రన్న గారికి ఇవ్వగలరని మనవి. ఈ సంవత్సరం గత 6 నెలలు దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి మరొక నెల అనగా 7వ నెల జూలై నెలలోకి నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
జూలై నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకున్న వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాం. బర్త్డేలు: జాయ్ 1 జూలై, జీవ 21 జూలై. ఆత్మీయ జన్మదిన బర్త్డేలు: పాస్టర్ గారు 27 జూలై, పాస్టమ్మ గారు 31 జూలై. మ్యారేజ్ డేలు: పద్మ గణపతిరావు 7 జూలై. చదువుతున్న పిల్లలందరి చదువుల కొరకు, ఆర్థిక విషయాలు, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. ప్రతి నెల మీ దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞత అర్పణలు పరిచర్య నిమిత్తమై అర్పించి దైవ దీవెనలు పొందండి. ఈ నెల చివరి వారం అందరికీ భోజనాలు ఉంటాయి. భోజనాలు సిద్ధపరచేవారు కేజీఆర్ సురేందర్ గారి కుటుంబం. ఆమెన్. ప్రత్యేకమైన పాటలు పాడేవారు నవీన్. ఉన్నారు ఎవరన్నా సాక్షి చెప్పేవాళ్ళు? ఒక చిన్న పల్లవి పాడి సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. కొంచెం ముందు జరుగుతూ కూర్చొని, కొంచెం ముందు జరగండి. ఆ వెనక ఉన్న చేతిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ముందు జరగండి. ముందు జరగండి. తో వదిలిపెట్టిన వాళ్ళకి అవసరమైతే లోపలికి రండి. లోపల వేసుకొని చేరు, లోపల వేసుకొని చేరు. కొంచెం మరువలేని మేలులు చేసి విడువక నీ కృప నాకు చూపి, మరువలేని మేలులు చేసి విడువక నీ కృప నాకు చూపి, మేలు చేసిన దేవుడా యేసయ్యా నీకే ఆరాధన, ప్రేమ చూపిన దేవుడా యేసయ్యా నీకే ఆరాధన, చేతులెత్తి ఆరాధించేదా నిన్ను కీర్తించి కొనియాడేదా, చేతులెత్తి ఆరాధించేదా నిన్ను కీర్తించి కొనియాడేదా, మరువలేని మేలులు చేసి విడువక నీ కృప నాకు చూపి, మరువలేని మేలులు చేసి విడువక నీ కృప నాకు చూపి. హల్లెలూయా అని సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. వరలక్ష్మక్క కోసం మరి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి బాగా చనిపోయి దగ్గర 3 years అవుతుంది. అప్పటి నుంచి ప్రతి వారం మరి చర్చిలో కాన్ఫరెన్స్ కాల్ అయితేనేమో వరలక్ష్మక్క పేరు వింటూనే ఉన్నాము. మరి అంత భారంగా ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి లాస్ట్ వీక్ అక్క ఫోన్ చేసిందనమాట. బాగా కడుపులో నొప్పి వస్తుంది, నేను హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే గడ్డ ఉందని చెప్పారు. గడ్డకి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. దగ్గర 70,000 అవుతుందని చెప్పారని చెప్పిందనమాట. నాకు ఫోన్ చేయగానే ఏం చేయాలో అర్థం కాలేదు. తన అక్కకైతే ధైర్యం చెప్పాను, ఏం కాదులే ప్రార్థనలో పెడదాం, ఆపరేషన్ చేయాల్సినంత అవసరం అయితే రాదు, ప్రార్థన చేయమని చెప్తాను నేను మా సంఘంలో అని చెప్పాను నేను. చెప్తే కానీ పైసలు కూడా కావాలి కదా చెల్లి అని చెప్పింది. అమౌంట్ పరంగా అయితే మరి నేను ఎలాంటి సహాయం చేయలేను, ఎందుకంటే నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అమౌంట్ పరంగా అయితే నేను ఎలాంటి సహాయం చేయలేను, కానీ ప్రార్థన పరంగా అయితే మాత్రం నా సంఘం అంతా ఉందని చెప్పి నేను అక్కకి ధైర్యం చెప్పాను అనమాట. నువ్వు కూడా మంచిగా ప్రార్థన చేసుకోమ్మా, ఏం కాదు, ఆపరేషన్ వరకు అయితే రాదులే అని చెప్పాను. ఇప్పటికి 10 days పైన అవుతుంది, 10 days పైన అవుతుంది ప్రార్థనలో పెట్టి. అక్క ఫోన్ చేసిన వెంటనే నేను మనసులో ప్రార్థన చేసుకుంటా మరి అన్నగారికి మెసేజ్ చేశాను అనమాట, పాస్టర్ అన్నగారికి. వెంటనే అన్నగారు కూడా ప్రార్థనలో పెట్టారు, అక్క కూడా మెసేజ్ చేశాను. చాలామంది ప్రతిరోజు ఉదయకాలంలో ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. మొన్న నైట్ ఫోన్ చేసి 2 days బ్యాక్ ఫోన్ చేసి మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుందని అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారంట. మళ్ళీ వాళ్ళు స్కానింగ్ ఎక్స్రే చేశారంట. అయితే స్కాన్ చేసినాక ఇంకా అక్క చెప్పిందంటే ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ ఏమైనా పడుతుందా, వెంటనే చేయమంటారా, ఏమైనా టైం ఉందని అడిగితే ఇంకా డాక్టర్ చెప్పారంట, దీనికి ఆపరేషన్ ఏం అవసరం లేదమ్మా, ఇంతకు ముందు ఉండకంటే ఇప్పుడు సైజ్ చాలా తగ్గింది, ఆపరేషన్ అయితే పడదని చెప్పారంట.
ఇంకా నాకు వెంటనే అక్కడే ఉండి ఇంకా ఫోన్ చేసిందనమాట. చెల్లి ఇట్లా ఆపరేషన్ పడుతుందని చెప్పాను కదా, ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నారంటే ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పింది. అసలు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. దేవుడు మరి మా అందరి ప్రార్థనలు విన్నాడు. ఉదయకాలంలో ప్రార్థన చేసి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అక్క విషయంలో అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడు. అది ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఎక్స్రే తీశారనమాట అక్క నడుము కోసం అని చెప్పి. ఆ బోన్ మొత్తం అరిగిందని చెప్పిందంట. నడవలేక నిల్చోలేక కూర్చోలేక అక్క మంచం మీద ఉంటుంది. ఇంకా ఆ విషయంలో కూడా దేవుడు స్వస్థపరచాలని మీ అందరూ ప్రార్థన చేయమని మనవి. నిజంగా అక్క బాగా చనిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు అక్క ఇంకా బ్రతికే ఉందంటే కేవలం నీ ప్రార్థన వల్లనే. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అక్క వాళ్ళ సంఘంలో ఇంత సహవాసం అయితే ఉండదు. సండే చర్చికి వెళ్ళామా వచ్చామా మళ్ళీ సండే కలిసామా అంతే. మధ్యలో కలిసేది మళ్ళీ ప్రార్థన చేసుకునేది ఫోన్లు చేసుకునేది అట్లా ఏమి ఉండదు. నిజంగా మనకి దేవుడు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు. ఈ గృహ కూడికలు అయితేనేమి, శుక్రవారం ప్రార్థన కూడికలు, మంగళవారం స్త్రీల కూడికలు ఇన్ని జరుగుతున్నాయి ఓన్లీ మన సంఘంలోనే. బయట ఎక్కడ నేనైతే చూడలేదు. ఇట్లా నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు. అయితే సంఘానికి నేను వస్తున్నాను కానీ మా అక్కెవరో సంఘానికి ఇంతవరకు ఎవరికి తెలియదు. అయినప్పటికీ నేను ప్రార్థన రిక్వెస్ట్ పెట్టంగానే అన్న వెంటనే యాక్సెప్ట్ చేస్తానమాట. అందుని బట్టి అన్నకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటి నుంచి 3 years నుంచి అక్క కోసం ప్రతి నెల ప్రతి వారం ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్క ఆర్థికంగా అయితేనేమి మానసికంగా అయితేనేమో ఎంత కృంగి ఉందన్నమాట. కానీ ఇంకా బ్రతికే ఉంది అంటే మాత్రం కారణం మీ ప్రార్థన వల్లనే, మీ అందరి వల్లనే అక్క ఇంకా మంచిగా బ్రతికుంది అనమాట. అది నేనైతే గట్టిగా నమ్ముతాను, గట్టిగా చెప్పగలను. అందుని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అక్కని అక్కడ ఊర్లో ఉంచకుండా ఇక్కడికి తీసుకొద్దామని నా ఆలోచన ఉంది. మరి దేవుని చిత్తం ఏమైందో ప్రార్థనలో పెట్టమని మనవి చేస్తున్నాను. అక్క వాళ్ళ పాప కూడా హాస్టల్లో జాయిన్ చేశాను అనమాట. అక్కని ఇక్కడికి తీసుకొద్దామనే ఉద్దేశంతో. ఎందుకంటే అక్క వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఒక హెల్త్ ఇష్యూ తగ్గిందంటే ఇంకొకటి అట్లా వస్తూనే ఉందన్నమాట. 3 years నుంచి అట్లానే సఫర్ అవుతుంది ఆమె. నాకైతే ఆ ఇల్లు మారితే మంచిదే. మొన్న కూడా అన్న ఇంటికి వచ్చినప్పుడు అట్లానే చెప్పారు, ఆ ప్రాంతం మారిస్తేనే మంచిది అని. నేను కూడా అట్లానే అని ఇంకా అక్క చెప్పాను అనమాట. అక్క కొంచెం హెల్త్ మంచిగా అయిందంటే ఇక్కడ తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నాను. ఆ విషయం కూడా ప్రార్థనలో పెట్టమని, ఇంకా అక్క ఆరోగ్యం సంపూర్ణంగా దేవుడు స్వస్థపరచాలని మీరు అందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఇదైతే చిన్న సాక్ష్యం కాదు, చాలా పెద్ద గొప్ప సాక్ష్యం అనమాట. సాక్ష్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశానికి మీరందరూ కారకులే. అందరి బట్టి మీ అందరికీ వందనాల వరకు ఒకసారి తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. భాగముగా నిత్య జీవం పొందాలంటే లేదా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేను ఏం చేయాలి అని ఒక మనుషుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవునికి స్తోత్రం. ఈ దినం కొత్తగా వచ్చినట్టు కనబడుతున్న కొన్ని మోకాళ్ళు. ఎంతమంది వచ్చారు కొత్తగా? చేతులు పైకెత్తి. కొత్తగా వచ్చిన చేయి పైకెత్తి. కొత్తగా వచ్చిన దేవుడు దీవించిందిగా. దేవునికి స్తోత్రం. ఎవరు తీసుకొచ్చారు? మీరే వచ్చారా? దేవునికి స్తోత్రం. దేవుడు నామను బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడ చర్చికి పర్మనెంట్గా వెళ్ళకపోతే ఇక్కడ రావచ్చు. ఎక్కడైనా సంఘానికి పరిమితమై ఉంటే అక్కడ విడిచిపెట్టి ఇక్కడ వస్తే అక్కడ సేవకుడు బాధపడతాడు. అది నా పాలసీ. నా సంఘం నుంచి వేరే సంఘానికి పోతే నేను బాధపడతాను. కనుక ఒక సంఘానికి పర్మిట్ అయితే అక్కడికే వెళ్ళాలి ఆరాధనకి. మీరు ఎక్కడికి ఆరాధన వెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తే ఇక్కడికి రావచ్చు. ఆల్వేస్ ఓకేనా? వెల్కమ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాలు వింటారు, చక్కగా నేర్చుకుంటారు. అందరూ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం ప్రార్థనలో, పాటల్లో. అందరూ కూడా పార్టిసిపేట్. ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, ఏదో ఒకటి చేయాలి. దేవుని ఆరాధించాలి, పాడాలి. ఇది ఏదో ఒక మూలకు ఒక కుర్చీకి అంకితం అయిపోవడం కాదు. అర్థమైందా? ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి, అందరిని ఇన్వాల్వ్ చేస్తాం. చదువు ఉన్నా చదువు లేకపోయినా దాన్ని మీరు గుర్తుపెట్టండి. కనుక దాన్ని మీరు తెలియజేస్తున్న ప్రేమపూర్వకంగా వచ్చినందుకు మీ అందరికీ అభినందన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న గత దినాలుగా ఇది 2వ పాఠం లేదా 3వ పాఠముగా మనం చూస్తున్నాం. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి? ఎప్పుడైనా మనం అనుకున్నామా? ఎప్పుడైనా ఈ మాట గురించి ఆలోచిస్తామా? అధికారం ఉద్యోగానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? తర్వాత గొప్పలం కావాలంటే ఏం చేయాలా? డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలా? లేదా లోకములు బ్రతకాలంటే ఏం చేయాలి? ఇవి ఆలోచిస్తున్నాం. కానీ నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకం శాశ్వతం కాదు. ఈరోజు ఈ లోకం కొంతకాలమే. ఈ లోకం ఒక సంత లాంటిది. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇది అయిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతారు?
ఎవరింటికి? వేరే వాళ్ళ ఇంటికే? మీ ఇంటికి వెళ్ళిపోతారు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళరు కదా. అది ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత మనం ఒక ఇల్లుకి వెళ్ళాలి, ఒక ఇంటికి చేరాలి. ఆ ఇల్లు ఏంటి? నరకమో మోక్షమో? ఇక్కడున్నప్పుడు డిసైడ్ చేసుకోవాలి. బతికుండగానే మనం డిసైడ్ చేసుకోవాలి. రెండే మార్గాలు, ఒకటి మోక్షం, ఒకటి నరకం కదా. ఒకటేమో అగ్నిగుండం, ఒకటేమో నిత్య జీవం. అందుకే అక్కడ అంటున్నాడు, నరకాన్ని తప్పించుకొని నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలని ఒక మనుషుడు యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళ మీద ఉండి యేసుప్రభుని అడిగాడు, సద్బోధకుడా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? అప్పుడు యేసుప్రభు చెప్పాడు, 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఆజ్ఞలు పాటించు అన్నాడు. అసలు ఆజ్ఞలు ఎన్ని? 10 ఆజ్ఞల్లో 10 చెప్పాడా? ఆ మనిషి కంటే 10 చెప్పలే. 4 ఏమో దేవునికి సంబంధించినవి. ఆ 4 ఏంటి? పోయిన వారం చెప్పాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ విగ్రహము రూపమును చేసుకోకూడదు, ఇంకా యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినం అంటే పరిశుద్ధ దినమును పవిత్రం. ఇవి దేవునికి సంబంధించినవి 4, దేవునికి సంబంధించినవి. ఇంకో మాట, ఏ రూపం అంటే నా రూపం కూడా చేసుకోవద్దని చెప్పాడు ఆయన. రూపాన్ని, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. విగ్రహారాధన మహాపాపం. మహాదేవుణ్ణి, ఆకాశ విశాలములంతా పట్టజాలన దేవుణ్ణి ఒక బొమ్మలో ఇమిడిస్తే దేవునికి అవమానమట. అందుకే ఏ రూపాన్ని, అవి దేవునికి సంబంధం. అయితే ఆ నిత్యజీవం పొందాలని వచ్చిన మనిషితో యేసుప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవునికి సంబంధించిన 4 ఆజ్ఞలు చెప్పలే, మనిషికి సంబంధించిన 6 ఆజ్ఞలు చెప్పాడు. 6 ఆజ్ఞలు ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. మొదటి వినాలి, జాగ్రత్త. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా నైతిక విలువలు నేర్పేవి, చాలా ఆధ్యాత్మిక జీవితాన్ని కడతాయి, మనకు జ్ఞానమును బుద్ధిని సంపాదిస్తాయి. అర్థమవుతుంది కదా. ఇవేవో కథలు, ఏవో కొంత కాలక్షేపణ కొరకు మాట్లాడుకునే కావు, మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడతాయి. మనం చక్కగా ప్రవర్తించడానికి, భయభక్తులు కలిగి ఉండడానికి, నీతి న్యాయములు అనుసరించడానికి ఈ మాటలు ఎంతో ఉపయోగకరమైనవి. ప్రియమైన దేవుని బిడ్డ, 6 ఆజ్ఞలు ఆ మనిషితో చెప్పాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, మొదటిది. తర్వాత నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు, నీ పొరుగువానిది ఏది ఆశించదు. ఈ 6 ఆజ్ఞలు ఈ మనిషికి చెప్పాడు. ఇవి మనుషులకు సంబంధించినవి. ఇవి చాలా నైతికంగా చాలా సూక్ష్మమైనవి కదా. వీటిని మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ ఇవి మనం పట్టించుకోం కదా. తల్లిదండ్రులను అగౌరవపరుస్తున్న రోజుల్లో తల్లిదండ్రుల మాట వినటోళ్ళు లేరు కదా. వాక్యం అంటుంది, బైబిల్ గ్రంథం, ప్రకటన, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, నీ తల్లిదండ్రులకు విధేయత చూపాలి, వారి ముదిమి కాలమందు వారిని పోషించాలి, అది వారి మాట వినాలి కదా. వాటి మాటకి వాళ్ళ తల్లిదండ్రుల ఉపదేశమును, వారి మాటలంట తలకు మాసికాలు అంటే ఆభరణంగా కట్టుకోవాలి, మెడకు ఆభరణాల కట్టుకోవాలా కదా, బాసికాల్లా కట్టుకొని వారి ఉపదేశం వింటే ఆపద వచ్చినప్పుడు ఆ మాటలు మనల్ని కాపాడుతాయట. శత్రువు వచ్చినప్పుడు ఆ మాట మనల్ని కాపాడుతాయట. ప్రియమైన దేవుని బిడ్డ, నేను కథ చెప్తాను కదా, మనం చదువుకున్న మాటలే కదా. ఒక భార్య భర్త అడవిలో వెళ్తున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ కథ మనకు తెలుసు కదా. అప్పుడు వెంటనే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తొచ్చిందట ఆమెకు. భర్తనే అప్పటిదాకా నేను హీరోని ధీరుని అన్నాడట. ఎలుగుబంటి చూడగానే క్షణంలో మాయమైపోయాడట. ఎలుగుబంటి చూడగానే ఈమె ఒంటరిగా మిగిలిపోయింది. శత్రువు ఎలుగుబంటి కనబడింది. ఇప్పుడు ఏం చేయాలంటే, చిన్నప్పుడు తాత చెప్పిన కథ గుర్తొచ్చిందట. ఏదైనా జంతువులు, క్రూర మృగాలు కనబడ్డప్పుడు ఊపిరి బట్టి చచ్చినట్టు పడాలట, చచ్చిన దాన్ని ముట్టయ్యట. అప్పుడు ఆ కథ గుర్తుకొచ్చి ఈమె ఏం చేసింది, చచ్చిన దానిలోకి పడిపోయింది. అది చెవుకాడ ముగ్గు దగ్గర వాసన చూసి వెళ్ళిపోయిందట, చచ్చిపోయింది. అయితే ఈమెం రావలే, కథ గుర్తొచ్చింది. అది ఎవరు చెప్పారు? చిన్నప్పుడు తాత చెప్పాడు కదా. అందుకే తల్లిదండ్రుల ఉపదేశం వినాలి, గుర్తు వస్తాయి ఆపదలో ఉన్నప్పుడు. అవి వినకపోతే ఒక కథ ఏం లేదు అనుకో, ఆమె ఏం చేసేది, అరిసి బొబ్బలు పెట్టేది, కేకలు పెట్టేది. అప్పుడు ఆమె చచ్చిపోయేది కదా. అది మూతికాడ ముక్కుకాడ వాసన చూసి, చెవుల కాడ వాసన చూసి వెళ్ళిపోయిందట. అప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత ఈ పైలమాన్ దిగొచ్చాడట కిందికి. దిగొచ్చి, నిన్ను ఏమనకుండా పోయింది ఆ ఎలుగుబంటి, అక్కడ నీ చౌకాడ ఏం చెప్పింది ఎలుగుబండి అంటే ఇదే చెప్పింది అనట. ఇలాంటి మోసపూరితమైన భర్తలు నమ్మొద్దని చెప్పిందని చెప్పాడు. ప్రియమైన దేవుడు, నేనేం చెప్పానంటే తల్లిదండ్రుల ఉపదేశం కదా. వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తొచ్చింది ఆమె. మన తల్లిదండ్రులు చెప్పిన ఉపదేశం వినాలి. మనుషుల మాటలు చాలా తీయగా ఉంటాయి, మనుషుల మాటలు చాలా నునుపుగా ఉంటాయి,
మనుషుల మాటలు చాలా ప్రీతికరం. మన తల్లిదండ్రుల మాటల కంటే బయట మాటలు చాలా మంచిగా ఉంటాయి, కానీ అవి మనం నష్టపరుస్తాయి. మన తల్లిదండ్రుల మాటలే, గద్దింపులే, హెచ్చరికలే. అందుకే నీ పిల్లల్ని బెత్తం వాడాలి, క్రమశిక్షణలో పెట్టాలి కదా కదా, బోధలోను శిక్షలోను పెంచాలి. తండ్రులారా అని మనం పోయిన తండ్రుల దినోత్సవం నాడు మాట్లాడుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మొదటి తల్లిదండ్రులను సన్మానించాలి. చాలా సూక్ష్మమైన విషయం. దీర్ఘాయువు కలగాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. తర్వాత నరహత్య చేయొద్దు. నరహత్య అంటే కత్తి తీసుకొని పడడమే కాదు, నోటి మాట అది కూడా కత్తి లాంటిదే, మనుషులను చంపేస్తుంది. కొంతమంది మాట్లాడితే బతకాలనిపించదు, కొంతమంది మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది, ఊరట అనిపిస్తుంది. డాక్టర్ సైకాలజీ నేర్చుకొని ఉంటాడట, పేషెంట్ సైకాలజీ డాక్టర్ తెలుస్తుంది. అందుకే డాక్టర్ దగ్గర పోగానే ఎంత రోగగ్రస్తునైనా మంచిగా నవ్వుతూ పలకరిస్తారు. ఈ రోజులు అలాంటి లేలే, బిజినెస్కు అలవాటు పడి రాగానే చిరాకేసి పడితే వాడు దెబ్బకే దాస్తున్నాడు అక్కడ. సైకాలజీ తెలియకుండా ఈరోజు డాక్టర్లు పనిచేస్తున్నారు. రోగి సైకాలజీ తెలుసుకోవాలి, తెలుసుకొని పనిచేస్తే మాత్ర ఇచ్చేదానికంటే, మెడిసిన్ ఇచ్చేదానికంటే మాటే వాడిని ఊరట కలిగిస్తుందట. అర్థమవుతుంది కదా నేను చెప్పే మాట. కనుక నరహత్య చేయొద్దు, కత్తులు అవసరం లేదు, మాటల చేత చంపేస్తున్నారు రోజున. వాక్యం అంటుంది నరహత్య చేయొద్దు. సూక్ష్మమైన విషయం, ఆజ్ఞ చెప్తున్నాడు, ఈ పాటించండి. తర్వాత వ్యభిచారం చేయొద్దు కదా, వ్యభిచారం కదా, పాపం చేయొద్దు, అక్రమం చేయొద్దు. భర్త ఉండగా ఇంకో భార్య, ఇంకో భర్త, ఇక రెండు వివాహాలు, మూడు వివాహాలు, ఇక్కడో కాపురం అక్కడో కాపురం పెట్టొద్దు. ఒకటే కుటుంబాన్ని, ఒక భార్యను కదా, ఒక భర్తను ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి. అది దేవుడు పెట్టిన నియమం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆదాము అవ్వను ఇద్దరిని ఏకం చేశాడు కదా. ఆదాముకి 2 భార్యలను చేశాడు, ఒక భార్యను చేశాడు. ఇక్కడ చూడండి, నా దగ్గర చూడండి, ఇక్కడ చూడండి, చెప్పండి. ఈరోజు రకరకాలుగా పెళ్ళిళ్ళను రకరకాలవి చిత్రీకరిస్తున్నారు. పెళ్ళి అనగానే ఒక ఎమోషనల్స్, పెళ్ళి అనగా ఏదో నటన, సినిమాల్లో సీరియల్ చేసినట్టు ఏదో కొంతకాలం చేసుకొని వదిలిపెట్టేస్తారు. ఈరోజు అగ్రిమెంట్ మ్యారేజీలు అటు, అగ్రిమెంట్ కొంతకాలమే ఉంటారు. పెళ్ళి అనేది చచ్చే వరకు ఆ బంధం, అది దేవుడు పెట్టిన నియమం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు భార్య భర్తలు అనేవారు విడాకులు తీసుకోకూడదు, విడిపోకూడదు, అది బైబిల్ చెప్తున్న నియమం. కానీ ఈ రోజున రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులకు అలవాటు పడి జీవితాల్ని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, మొదటిది తల్లిదండ్రులను సన్మానించాలి, రెండవది నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు కదా, వ్యభిచరించొద్దు, పాపమునకు చోటు ఇవ్వద్దు. తర్వాత నాలుగవది దొంగిలించకూడదు, దొంగతనం చేయొద్దు దేని కూడా కదా. పరుల సొమ్ము పాము వంటిదంట, కానీ పరుల సొమ్ము చూస్తే మనకి ఎట్లుంటుంది, తేనెలాగా ఉంటుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. పక్కును చూడంగానే నాకు కావాలనిపిస్తుంది, అది పక్కున్నది అక్కడది. ఒకవేళ నీకు కావాలంటే దానికి వెలపెట్టి చెల్లించి తీసుకోవాలి, వెల పెడితే నీకు దాని విలువ తెలుస్తుంది. కానీ దొంగిలించే పని, కానీ మనం ఏం చేస్తాం, ఈ మధ్యకాలంలో సీసీటీవీలో చూస్తే అన్నీ దొంగతనాలు, సోషల్ మీడియాలో అన్నీ పెద్ద పెద్ద షాపులు దోచేస్తున్నారు. లేడీస్ మీరేమనుకోరు, మీరు చేస్తున్నారు లేదా నాకు తెలియదు, కానీ మేము ఆభరణాలు దోసుకపోతున్నారు, పెద్ద పెద్దవి దోసుకపోతున్నారు. జాగ్రత్త. సీసీటీవీలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, సిటీ మొత్తం కెమెరాస్ ఉన్నాయి, అవునా. చాలా జాగ్రత్త, దొంగతనం చేయకండి. వాక్యం చెప్తుంది దొంగిలకూడదు, ఇతరుల సొమ్ము మనం ఏది కూడా దొంగతనం చేయొద్దు. దొంగతనాన్ని దేవుడు మెచ్చడు కదా, దేవుడు దాన్ని సహించడు. తర్వాత అబద్ధ సాక్ష్యం, పొరుగువాని మీద లేనిపోని నిందలు కదా, అబద్ధ మాటలు. ఒకవేళ బైబిల్ చెప్తుంది ప్రేమనట తప్పును కప్పి పెడుతుందట. ప్రేమ తప్పును ఏం చేస్తుంది, కప్పి పుడుతుంది కదా. ఒకవేళ ఎవడైనా తప్పు చేసి మన దగ్గరకు వస్తే తీసుకొని వెళ్ళి వాడిని పట్టియొద్దట, వాడిని కాపాడాలని బైబిల్ చెప్తుంది, లేవియాకాండం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అయితే వాక్యం అంటుంది ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, విట్నెస్గా ఉండొద్దు. కొన్నిసార్లు కోట్లల్లో తప్పుడు సాక్ష్యాలు పెడతారు కదా, చెయ్యని నేరాలు మోపుతున్నారు. చేసిన వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతారు, చేయని వాళ్ళ మీద. నిన్ననే యూట్యూబ్లో ఒక వ్యక్తి చూస్తే, ఒక వ్యక్తి జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి రారా అని పిలిచారట.
పోలీస్ స్టేషన్కి వస్తే జైల్లో ఉండి వచ్చాడు కదా, పోలీస్ స్టేషన్కి వస్తే 50 తులాలు పోయింది ఒప్పుకోరా అని మన మీద నేరం మోపుతున్నారు. వాడు ఏదో దొంగతనం చేసి పొరపాటున జైలుకు పోయాడు, మొత్తం మీద బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో వీడు జైలుకు పోయాడు కదా దొంగ అని, వాడిని పిలిచి మన మీద ఏం చెప్తున్నాడట, 50 తులాలు పోయినాయి, నీవే దొంగని ఒప్పుకోరా అని వాని మీద మోపుతున్నాడట. నేను చేయను దాన్ని ఎలా ఒప్పుకోవాలంటున్నాడు వాడు. అలాంటి నేరాలు నా మీద మోపినందుకు నేను ఇంకా దొంగతనాలు చేయాల్సి వచ్చిందని చెప్పాడు వాడు. నేను ఇంకా పారిపోయిన అక్కడి నుంచి ఎంత లాకప్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా తప్పించుకొని పారిపోయిన అంటున్నాడు వాడు దొంగ. ప్రియమైన దేవుని బిడ్డ కనుక వాక్యం అంటుంది, మనం ఎక్కడున్నాం? అబద్ధ సాక్ష్యం, అబద్ధమైన దాని మీద మోపొద్దు ఎవరి మీద తెలియకుండా. ఇంకో మాట, వెనకల చాలా మాట్లాడుతుంటారు, మనం వెనకల మాట్లాడదు, ముందు మాట్లాడాలి, సూటిగా మాట్లాడాలి, ఎదురుగా మాట్లాడాలి. తప్పు ఉందా, తప్పు ఖండించాలి కదా, పొరపాటు ఉందా, పొరపాటును ఖండించాలి. కానీ ఆమె వెనకల వేరే విధంగా మాట్లాడమే అబద్ధపు సాక్ష్యం. వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగు వారి మీద ఏది అబద్ధ సాక్ష్యం చెప్పకు. కొన్నిసార్లు అట మనుషులు ఎవరు చూస్తలేరు అనుకుంటారట, కానీ దేవుడు ప్రతిదీ వింటాడు, ప్రతిదీ చూస్తాడు. ఒకవేళ ఆ బిడ్డ భక్తిపరులు అయితే, ఆ బిడ్డ యథార్థవంతురాలు అయితే, ఆ బిడ్డ పక్షాన్ని నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్తే దేవుడు ఆ మాట విని ఆ శిక్ష నీ మీదకి తీసుకొస్తాడు బైబిల్ ప్రకారం. కనుక వాక్యం చెప్తుంది అబద్ధ సాక్ష్యం పలకొద్దు. తర్వాత నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు. పొరుగు వానిది ఏది ఎంత మంచిగైనా ఉండండి, ఎంత మంచిదైనా ఉండండి. బైబిల్ గ్రంథమును యెజబేలు ఉంటుంది. యెజబేలు పక్కనే నాబోతు పొలం ఉందట. యెజబేలుకు మహారాణి ఆమె, పెద్ద పొలం ఉంది, తోటలు ఉన్నాయి, ఆమె రాణి, ఆ ఇశ్రాయేలు రాజ్యానికి మహారాణి. అయితే ఈ నాబోతు తోట, ద్రాక్ష తోట ఈమె కానుకొని ఉందట. నాబోతును చంపి ఆ తోటను తీసుకుందట. పోయిన వారం కూడా చెప్పాను, దావీదుకు భార్య ఉంది. దావీదుకి ఏముంది? భార్య ఉంది. దావీదు ఏం చేశాడు? ఉరియాను చంపాడు. ఉరియా భార్యను తీసుకొచ్చాడు. ఉరియా భార్య కొరకు తన భర్తను చంపి భార్యను తీసుకొచ్చాడు. ఈ రోజున పక్కవానిది ఆశించే నరహత్య చేయడానికైనా వెనదిరగడం లేదు కదా, చంపుకోవడానికైనా వెనదిరగడం కదా, కుర్చీల కొరకు, అధికారుల కొరకు, అధికారం కొరకు, అంతస్తుల కొరకు, ఆస్తుల కొరకు కదా, ఈ రోజున రేట్లు పెరిగిపోయిన భూముల కొరకు చంపేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, నీ పొరుగు వానిది నీది కాని దాన్ని ఏది ఆశించొద్దు. మా ఊర్లో ఒకరిది ఒక 20 సంవత్సరాల కింద వాళ్ళు పేపర్ రాసుకుంటారట అమ్మినట్టుగా, కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేవా? వాళ్ళు ఏం చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత కేసీఆర్ కాలంలో అది రిజిస్టర్ కానట్టు మళ్ళీ పాతోనికి రిజిస్టర్ అయినది, ధరణి బుక్ వచ్చిందని. వాడేం చేశాడు, వీళ్ళకి నేను నా భూమి ఇయ్యనని ఇప్పుడు మళ్ళీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటివి జరుగుతున్నాయి. వీళ్ళరా బైబిల్ అంటుంది, పొరుగువానికి సంబంధించిన దాన్ని మనం దేన్ని, ఇవి మేలుకరమైనవా నష్టకరమైనవా? అందుకే అన్నాడు వానితో, నువ్వు నిత్య జీవం కావాలంటున్నావు, ఇవి పాటించు అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, ఇవన్నీ పాటిస్తున్న చిన్నప్పటి నుంచి అని. అయితే నీకు ఒకటి కొదువగా ఉంది. ఏంటి అంటే, ఏదైనా మాట్లాడుకునే రెండవ మాట. ఏం కొదువ ఉంది చెప్పండి వాడికి? 6వ అధ్యాయం 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చేసారు, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. రెండవ మాట ఏంటంటే, నీ కలిగిన దాని అంతా ఏం చేయాలట? అమ్మి బీదలకు ఇవ్వాలట. బీదలకు ఇవ్వాలి. అప్పుడు మీ ధనం పరలోకంలో కూర్చుకోండి, భూలోకంలో ధనం కూర్చుకోవద్దు. ఈరోజు పొద్దున లేస్తే రాత్రి పడుకున్న దాకా మనిషి గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుందట. డబ్బు 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 అని కొట్టుకుంటుందట. అందుకే రోగాలు ఎక్కువైనాయి కాదా? ఎలియమ్మ ఏం కొట్టుకుంటాడట? లబ్డబ్ అని కొట్టుకోవాలి, నిమిషానికి 72 సార్లు. అవునా? కానీ ఏం కొట్టుకుంటుందట? డబ్బు 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 అధికారం, డబ్బు అధికారం.
రేపు పొద్దున లేవాలి, నేను ఎక్కడ వెళ్ళాలి, ఎంత సంపాదించాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ ధనం గురించి, సంపాదన గురించి ఆలోచిస్తున్నాం. ప్రేమన దేవుని బిడ్డ, మీరు దాని కింద కూర్చున్నా దాన్ని కదిలిస్తున్నారు. ప్రేమన దేవుని బిడ్డ, వాక్యం అంటుంది, వాడు ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడట. యవనస్తుడు ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నిత్య జీవానికి వారసుని కావాలి, నేను ఏం చేయాలంటే మొదటి ఆజ్ఞలు పాటించన్నాడు. ఆజ్ఞలను పాటిస్తున్నా అన్నాడు. ధర్మశాస్త్రం అంటే నాకు తెలుసు అన్నాడు కదా. సద్బోధకుడు అని బాగా దీనుడుగా ఉన్నాడు, విధేయత చూపిన వాడిగా కనబడుతున్నాడు. కానీ అప్పుడు ప్రభు అన్నాడు, నీకు మరొకటి కొదువై ఉంది, నువ్వు ఆజ్ఞలు పాటించవచ్చు. కానీ వాక్యం అంటుంది, నీకున్న దాన్ని అంతా అమ్మి, లేకపోతే నీకున్నవన్నీ అమ్మి బీదలకు పంచిపెట్టరా అని దేవుని వాక్యం సెలవించి. అప్పుడు అంటాడు, పరలోకమందు ఏమన్నాడు అక్కడ, ధనము మీకు కలుగుతుంది. 6వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్కదాన్ని అయినను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. శాస్త్ర నీతి కంటేను 20 అయిపోయిందా? 20 వరకు చదివా? 10, 19, 20. 6వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు, దొంగిలిపోతారు. పరలోకమందు మీ కొరకు చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేయరు, దొంగిలించరు. చాలు వీళ్ళరా, ఒకవేళ భూలోకంలో ధనము సమకూర్చుకుంటే ఏమా దానికి ఏమవుతుందట, చిమ్మట పడుతుందట. చిమ్మట అంటే తెలుసా? చెదలు. తుప్పు అంటే తెలుసా? ఇనుముకు అంత కూడా జంగ వస్తుంది చూడండి, దాన్ని తుప్పు అంటారు. అది దాన్ని వాడకుండా అలాగే పెట్టేస్తే అది కొన్ని రోజులకు అదే దాని ఇనిమే దాన్ని తినేసి అది పనికి రాకుండా అయిపోతుంది, తుప్పు పట్టిపోతుంది. అర్థమవుతుంది కదా. తర్వాత దొంగలు కన్నం వేస్తారు, దొంగిలించుకుపోతారు. అయితే మీ ధనం పరలోకమందు సమకూర్చుకోండి, అక్కడ దొంగ ఉన్నాడు, కన్ను వేసేవాడు ఉన్నాడు, చిమ్మట కొట్టదు, తుప్పు పట్టదు, ఆ ధనము సంపూర్తిగా ఉంటుంది. అయితే మీరు భూలోకంలో ధనము సమకూర్చుకుంటున్నారు. వానికి చెప్పాడు, నీ ధనమంతా అమ్మి, లేదా నీ ధనమంతా అమ్మేసి బీదలకు పంచిపెట్టేసిరా అంటే వాడికి చాలా బాధ అనిపించిందట. అయితే వాక్యం కూడా చెప్తుంది, భూలోకములో ధనము సమకూర్చుకోవద్దు. వాక్యం అంటుంది, ధనం ఎక్కడ ఉంటే మీ హృదయం అక్కడ ఉంటుందట. పొరపాటున 2 లక్షలు మీకు ఇచ్చాను అనుకో, ఈరోజు తీసుకుపోయి బీరులో పెట్టామా అంటే రాత్రి పోయి బీరులో పెట్టాం, తెల్లారిసరికి ఎన్నిసార్లు చూస్తావు ఉన్నాయా పోయినాయి అని. అంటే రాత్రి అంతా నిద్ర పట్టలే నీకు, నేను పెట్టిన డబ్బులు ఉన్నాయా భద్రంగా అంటే దాని మీదనే ధ్యాస, దాని మీదనే ఆలోచన. వాక్యం అంటుంది, మీ ధనం ఎక్కడ ఉంటే మీ హృదయం అక్కడ ఉంటుంది. అయితే వాక్యం అంటుంది, భూలోకంలో ధనము సమకూర్చుకుంటే మీ హృదయం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందమ్మా? భూమి మీదనే. మరి మన ధనం ఎక్కడ ఉండాలి? పరలోకమందు ఉండాలి. పరలోకమే సజీవమైనది, పరలోకమే నిత్యజీవమైనది. అక్కడ ఉంటే మన మనసు కూడా, మన హృదయం కూడా అక్కడ ఉంటుంది. మరి పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలా? ఏం భూలోకంలో ధనం సమకూర్చుకోవాలా? ఆస్తులు కూడా పెట్టుకోవాలా? ఈ రోజున కుబేరులు అవుతున్నారు, అంతస్తులు కడుతున్నారు కదా, సంపదలు సంపాదించుకుంటున్నారు. ఒక రోజున ఒట్టి చేతులు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి ఎంత సంపాదించిన. కానీ పరలోకంలో మీ ధనము సమకూర్చుకుంటే అక్కడ చిమ్మట కొట్టదు, దొంగపడడు కదా, దొంగిలించేవాడు ఎవడు ఉండడు, కన్నం వేసేవాడు ఎవడు ఉండడు. ఈ రోజున ఒకవేళ బ్యాంకులో పెట్టినా దోసుకుపోతున్నా కదా, ఎక్కడ దాచిపెట్టినా, లాకర్లో దాచిపెట్టినా. ఈ మధ్య కాలంలో మీరు చూసారు కదా వార్తల్లో, ఒక అమ్మ 24 లక్షలు లాకర్లో పెట్టిందట. లాకర్లో పెట్టి లాక్ తాళం వేసి నా డబ్బులు ఎక్కడున్నాయి అనుకుంటున్నాము. రోజు బ్యాంకులో లాకర్లో సీక్రెట్ నెంబర్ ఉంది, దానికి సీల్ ఉంది, అన్ని తాళం చేయాలి ఈమె దగ్గరే ఉన్నాయి. బ్యాంకులో డబ్బులు పెట్టారు, ఆభరణాలు పెట్టారు. ఆ తర్వాత 2-3 సంవత్సరాల దాకా పోలేదట, ఇక్కడే ఉంటాయి కదా. ఒక 3 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే
అన్ని తుక్కడలు అయి ఉన్నాయట అన్న. ఈ 500 నోట్లు, 2000 నోట్లు ఇవన్నీ కూడా ఏమైందంటే దాంట్లోకి చెదలు దూరేసి మొత్తం తినేసి. ఇప్పుడు బ్యాంకు దగ్గర పోయి లబ్బ మొత్తుకుంటే బ్యాంకు కూడా ఏం చేస్తాడు? ఎవరి దగ్గర పోయి ఏడిస్తే ఎవరేం చేస్తారు? ఇక ఎవరైనా చేస్తారు? మీరు జైల్లో పెడతారా? సీమ చెదలు తీసుకుపోయి నా డబ్బులు తినేసింది అని కేసు పెడితే ఎవరిని జైల్లో పెడతారు? చెప్పండి అమ్మా, ఎవరిని జైల్లో పెడతారు? ఎన్ని రోజులు తినకుండా, ఎన్ని రోజులు కష్టపడి ఎంతో సంపాదించి ఆ డబ్బు దాచిపెడితే ఏమైపోయింది? చిమ్మట కొట్టిపోయింది అదే. ప్రియులారా, వాక్యం అంటుంది ఈ లోకంలో చిమ్మట కొడుతుంది, తుప్పు పట్టిపోతుంది, దొంగలు కన్నం వేసి దోసుకుపోతారు. మా ఊరిలో ఒక ఆమె ఉండే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను ఇదే. ఆమె రోజు పొగాకు అమ్మనికే పోయేది. ఏమమ్మనికి ఈ రోజుల్లో బస్సులుగా ఆ రోజు నడుచుకుంటూ పోయేది. ఆమె పోకుండా ఏం చేశానంటే బంగారం అంతా దాన్ని అమ్మి సంపాదించుకున్నదంతా ముక్కు పోగులు, చెవులు కమ్మలు, గెంజీలు, దాని మీద వంకులు, దానికి రింగులు, దాని కింద జులుకలు అన్నీ తగిలించుకొని నెత్తిన మూట పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నట్టు. ఒకడు వెనకంగా ఆటో వచ్చింది. అమ్మ ఎందుకు వెళ్తున్నంత ప్రయాసం, కూసమ్మ ఆటోలు అన్నాడు. అబ్బో మంచోడు నా కొడుకు అనుకొని మంచిగా ఎక్కిందట. ఎక్కిన తర్వాత వాడు తీసుకొని పోతా ఉన్నాడు. ఇంకా కొంత దూరం అయితే ఊరు వస్తుంది. ఊరు రాకముందు ఊరు మధ్యలో చెట్లలో తీసుకుపోయి ఇప్పితే రాలేదట. ఈ చెంపల కమ్మలు ఇప్పితే రాలేదట. ఎట్లా పడితే అట్లా లాగాడాడు. ఇట్లా పడితే బిక్తి ఇలా ఊడొచ్చినాయి అంతా చర్మం. మళ్ళీ కమ్మలు పెట్టుకోవడానికి స్థలం లేదు ఆయనకి. చెవులకు కమ్మ గుచ్చుకోవడానికి స్థలం అంతా రంధ్రాలే. జాగ్రత్త, దొంగలు పడతారు కదా. భద్రత లేదు. చైన్ స్నాచర్స్ ఎంతమంది దోసుకుపోతలేరు. సొంత కొడుకే బంగారం కొరకంట తల్లిని గొంతుగా పిసికి రైలు కట్ట మీద పడేసిపోయిన సందర్భాలు వార్తల్లో వింటున్నాం మనం ఇవన్నీ కూడా. వీళ్ళరా భూలోకంలో ధనము సంపాదించుకున్న, బంగారం సంపాదించుకున్న, ఆస్తులు సంపాదించుకున్న ఇక్కడే తుప్పు పడిపోతాయి. అయితే వాక్యం అంటుంది మీ పరలోకమందు ధనము సమకూర్చుకోండి. అందుకే మీ ధనాన్ని అమ్మి ఏం చేయాలట? బీదలు ఖర్చు పెట్టాలి, లేని వారికి ఇవ్వాలి, పరిచర్యకి ఇవ్వాలి, ప్రభు పని చేయాలి. భూలోకంలో ప్రభు కొరకు ఎంత పని చేస్తామో, ఎంత సమర్పించుకుంటామో నీ కొరకట పరలోకంలో అంత ఆస్తులు కూడా పెడతాడట దేవుడు. ఆమె నెలలోయ అక్కడ పోయిన తర్వాత బంగారు వీధులు, బంగారు మేడలు, బంగారు యూనిఫామ్ బెడ్, విశ్రాంతి ప్లేస్ ఎట్లుంటుందట? మంచి వారి పడకల మీద విశ్రమిస్తారని యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే భూలోకంలో అప్పుడు దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు ఇచ్చేటప్పుడే 100 రూపాయలు రావు. డాక్టర్కి ఇవ్వాలంటే ఎంత వస్తుంది చెప్పండి అమ్మా? ఎక్కడి నుంచి వస్తాయి? అప్పైనా తెస్తాం అప్పుడు. దేవా దేవునికి ఇవ్వనికే, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికే 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి కష్టమైపోతుంది, 100 రూపాయలు ఇవ్వడానికి కష్టమైపోతుంది. ప్రియులారా, ప్రభు కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడతావు? దేవుడు ఎవరికి రుణపడి ఉన్నాడు? ఎవరికి? నువ్వు పావలం ఇస్తే నీకు రూపాయి ఇస్తాయి. నేను చెప్తాను నా గురించి. ఇందాక వాక్యం చెప్పినట్టుగా జీవ రాంగు అది చదివింది కదా ఇందాక, అక్కడ ఆ మాట ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. నువ్వు చేసి చెప్పు అన్నాడు. నువ్వు చేసి అక్కడ ఇందాక జీవ చదివినమ్మా, నువ్వు చేసి నాకు చెప్పు. సరే, ఈ మధ్యకాలంలో నేను సేవకుల మీటింగ్ పోతే కానుకలు సమర్పిస్తున్నా. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి కానుక. ఎంత ఉన్నాయి? 20 రూపాయలు ఉన్నాయి. ఆ 20 రూపాయలు కానుకేషన్ నేను తిరిగి వస్తున్నప్పుడు అదే కాన్ఫరెన్స్ 200 ఇచ్చి పంపించారు. మళ్ళీ నేను ఇచ్చింది ఎంత? నాకు ఇచ్చింది ఎంత? 200 ఎక్కువనా 20 రూపాయలు ఎక్కువనా? దేవుడికి మనం ఇచ్చేది ఎంత? కొంచెమే. కానీ దేవుడు ఎంత ఇస్తాడు? ఆకాశం పట్టజాలం ఎంత ఇస్తాడు? విస్తారంగా కుమ్మరిస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు, కొలత లేనంత ఇస్తాడు. కానీ దేవునికి ఇవ్వడానికి వస్తాయా? మన చేతులు వస్తాయా? జేబులో నుంచి అది రావాలంటే చాలాసేపు అవుతుంది.
జేబులో చేతి బయటికి రావాలంటే ఎందుకు సాల్సేపు అవుతుంది? ఇంకా చిల్లర ఎత్తుకుతున్నాం అన్నమాట. చౌరస్తా దగ్గర ఉన్న భిక్షగాడు 10 రూపాయలు వేసి తీసుకుంటలేడు తెలుసా? నెలంతా దేవుడు కాపాడితే, వారమంతా దేవుడు కాపాడితే కదా, 10 మంది శుద్ధులైతే ఒకడు వచ్చాడు. 10 మందిలో 9 మంది రాలే, ఒకడు వచ్చాడు. వాళ్ళకి చెప్పాడు, నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకో, మోసే నియమించిన కానుక సమర్పించు. మోసే నియమించిన, మీరు వాక్యం చదవండి కరెక్ట్గా, మోసే నియమించిన కానుక సమర్పించమని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది అక్కడ కదా, దేవునికి మన అర్పణలు, మన భాగము దేవునికి ఇవ్వాలి, దేవుని గణపరచాలి. అదే పరలోకంలో మేడల మిద్దలు కడుతుంది, రత్నాల వైడూర్యాలు పరలోకంలో మనలో మాణిక్యాలను సిద్ధం చేస్తాడు దేవుడు కదా. ఎంతో సుందరమైనది పరలోకం. భూలోకము ఎంత అందంగా కనబడ్డా, ఎంత మెరుపులేసిన కదా, ఎంత ఓహో ఇంత పరలోకంలా కనబడుతుంది అనుకున్నా, ఇదంతా కూడా ఓ రోజున అంతా కూడా ఫేడ్ అయిపోతుంది. సంవత్సరం తిరగకముందు రోడ్లు ఖరాబ్ అయిపోతాయి. రోడ్లు మీరు చూడండి ఎంత మంచిగానే కదా, సంవత్సరం తిరగకముందు ఒక ఇల్లుకు సున్నం వేసారనుకో అది ఫేడ్ అయిపోతుంది. కానీ పరలోకం అంటే ఎప్పుడు ఫేడ్ కాదట, ఎప్పుడు తగదగ కాంతులతో మెరుస్తుంది, ఎప్పుడు అది కూడా పరిపక్వత మహిమతో నింపబడింది. అలాంటి రాజ్యాలని ఉండాలంటే ఈ లోకంలో తుచ్చమైన దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలట. ఆమె హల్లెలూయా. జక్కయ్య అదే పని చేశాడు కదా. జక్కయ్య దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, నేడు నీ ఇంట్లో ఉండాలి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. తీయకండి, చదవకండి, కానీ చెప్తున్నా, నాకు ఉంటుంది ఆ మాట. జక్కయ్య మేడి చెట్టు మీద నుంచి త్వరగా దిగు, నేను నీ ఇంట్లో బస చేయాలంటే వెంటనే జారాడో లేకపోతే త్వరగా దిగాడు మొత్తం మీద. దిగి ఒకసారి ప్రభు దిక్కు చూసాడు. చూసి ప్రభు ఒక నిమిషం ఆగు, నేను ఇంటికి పోయేస్తాన్నాడు. ఏమన్నాడు? ఇంటికి ఎందుకు పోయేస్తాన్నాడు చెప్తున్నాడు ఆయనే జక్కయ్య. అయ్యా, నేను ఒకటి దగ్గర ఒక 2 అంతలు తీసుకోవాల్సి ఉంటే 4 అంతలు తీసుకున్నా, 4 అంతలు తీసుకోవాల్సి వస్తే ఇంకెక్కువ తీసుకున్నా, అక్రమంగా తీసుకొని నా ఇల్లంతా కూడా అక్రమ సంపాదనతో నింపి పెట్టాను. కానీ నీవు నా ఇంట్లో ఉండాలంటే అక్రమ ధనం ఉండదు. జక్కయ్య మిక్కిలి ధనవంతుడు, ట్యాక్సీ కలెక్టర్, డబ్బు వసూలు చేసేవాడు కదా. అన్యాయంగా, అక్రమంగా, అమానుష్యంగా డబ్బంతా దోసుకొని వచ్చి, ఆస్తులను దోసుకొని వచ్చి, మీరు అప్పుడప్పుడు రెజిమెంటల్ బజార్కి వెళ్ళండి సికింద్రాబాద్, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళ బ్యాన్ వెళ్తుంది. ఆ రోడ్డు పక్కన ఇక్కడ అక్కడ అని పెట్టుకుని ఉంటారు కదా. వాడు తొందరగా తీయలేదు అనుకో, పోలీసు వాళ్ళు ఏం చేశారు, అన్నీ వేసుకొని దాన్ని వేసుకొని పోతారు. అక్రమం కాదా? వాడు ఎంత పెట్టుబడి పెట్టి తెచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఈ జక్కయ్య కూడా అందరి దగ్గర దోసుకొచ్చి ఇంట్లో నింపాడట అక్రమం చేత. జక్కయ్యతో ప్రభు మాట్లాడినప్పుడు జక్కయ్య ఏం తెలుసా, నీ ఇంట్లో ఉండాలి జక్కయ్య నేనంటే, ప్రభు ఆగు, నా ఇంట్లో అక్రమ సంపాదన ఉంది, అయితే నేను తీసుకుని వెళ్ళి బీదలకు పంచి పెడతాను. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య చేశాడు. వెళ్ళి ఎవరి దగ్గర తీసుకున్న వాడిని పిలిచి మళ్ళా ఇచ్చినట. ఇంతకుముందు జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు, పాపి, దుర్మార్గుడు. జక్కయ్య అంటేనే అసహించుకునేవాడు. కానీ జక్కయ్య ఏం చేశాడు తెలుసా, తన ఇంట్లో ఉన్న అక్రమ ఆస్తులను తను కలిగి ఉన్నది అంతా కూడా బీదలకు పంచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. అయ్యా, ఇప్పుడు రా నా ఇంట్లోకి. అప్పుడు యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు జక్కయ్య మహానందం. ధనము లేనప్పుడు కదా, ధనం ఉన్నప్పటికంటే ధనము లేనప్పుడు, రక్షణ కలిగినప్పుడు మహానందించడని వాక్యం చెప్తుంది. ధనము ఆనందాన్ని కలిగించదో, ధన సంపదలు కదా కొంత వరకు జలసా చేయవచ్చేమో, కానీ దాంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. మీరు చూడండి, ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళారా? సర్కస్లో జోకర్ ఉంటాడు తెలుసా మీకు? నేను తీసుకొచ్చి చూపించాలి. ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తే జోకర్ ఎట్టుంటాడో అవన్నీ చూపించాలి మీకు. అంటే ఆ జోకర్ వాని పని ఏంటంటే జోకు చేయాలంతే, నవ్వించడమే వాని పని. కానీ వాని నిజ జీవితంలో నవ్వు ఉండదు తెలుసా మీకు? వాని రియల్ లైఫ్లో వానికి సంతోషం ఉండదు. వాడు డబ్బు కొరకు, సంపాదన కొరకు, మనుషులను నవ్వించడం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో. మన దేవుని బిడ్డలారా, ఈ రోజున అంటే డబ్బు కొరకు ఏమైనా చేస్తున్నారు,
ప్రియ దేవుని బిడ్డ, రియాలిటీ ఉండదు సంపాదనలో. మీరు గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన ఆనందం ఉండదు సంపాదనలో. ఈరోజు అక్రమాలు సంపాదిస్తున్నారు, అన్యాయంగా సంపాదిస్తున్నారు. ఈ రోజునట ప్రతి వస్తువు కలుషితమే, ప్రతి వస్తువు డూప్లికేటే. అంతెందుకు బియ్యం కూడా డూప్లికేటే. మీరు తినే బియ్యం తెలుసా మీకు? ప్లాస్టిక్ బియ్యం, క్యాబేజీ ప్లాస్టికే, స్వచ్ఛమైన క్యాబేజీ లాగానే ఉంటుంది. ఈ తర్వాత రీసెంట్గా నిన్న వార్త వచ్చింది, కోడిగుడ్లు కూడా తయారు చేసిన వేట, నూనెలు కూడా తయారు చేసి, ప్రతి వస్తువు ఏదైనా సరే అంత ఏంటి? మోసం మోసం మోసం. మోసాలకు ఎగబడింది లోకం, మోసాలకు ఎగబడింది లోకం. ప్రియులారా, అందుకే వాక్యం అంటుంది, ధనము నమ్ముకోకు. ధన సంపాదన మీద వ్యామోహం. ధనవంతులకు పరలోక రాజ్యం ఉందా? లేదు. ధనవంతులకు పరలోక రాజ్యం వాక్యం అంటుంది కదా, ధనవంతులు పరలోక రాజ్యములో దూరడము దుర్లభం. చూద్దాం, చదివిస్తాం. 62వ కీర్తన 10వ వచనం. 62వ కీర్తన 10వ వచనం దొరకలేదా? 62వ కీర్తన. బలత్కారమందు నమ్మకం ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను, చూడండి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టొద్దు. చెప్తున్నాడు వాక్యం, వినాలి. సామెతల గ్రంథం 12వ వచనం. ధనము లాభకరము కాదు. దొరకలేదా? భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. చూడండి, ధనము లాభకరం కాదు. చూడండి, ధనము హెచ్చినను లక్ష్య పెట్టొద్దు. ఇందాక చెప్పాను కదా, ధనము నమ్ముకోండి, ధనము సంపాదించుకోకండి, లోకంలోని వాక్యం చెప్తుంది. తర్వాత ధనము లాభకరము కాదు. తర్వాత 11వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనం. ధనము నమ్ముకున్నవాడు, చూడండి, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. చాలు. 1 తిమోతి 6:10. తిమోతి 1:6-10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తిమోతి 1 తిమోతి 6:10. సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి 2 తిమోతి 3:2. 2 తిమోతి 3:2. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడుతున్నారు, అహంకారులు, స్వార్థ ప్రియులు, ఇవన్నీ కూడా ధనాపేక్షను బట్టి మనుషులకు వస్తున్నాయి. తర్వాత మత్తయి సువార్త 19:23. మత్తయి సువార్త 19:23. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో, చూడండి, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. మీతో నిశ్చయముగా చూడండి, పరలోకములో ధనవంతునికి ప్రవేశమే. ఆ కింద అంటాడు, ఒంటెనంట సూది బెజ్జంలో దూరుతున్నట్టు. దూరదా? వంట సూది బెజ్జం తెలుసా? దారం పెట్టడానికి 10 నిమిషాలు అవుతుంది మనం. సూది బెజ్జంలో దారం పెట్టడానికి చూసుకుంటేనే అక్కడ పక్కన పెడతాడు, చూసుకుంటేనే ఇక్కడ పక్కన పెడతాడు. కానీ ఆ బెజ్జంలో పెట్టడానికి మనకు చేత కాదు. కానీ ధనవంతుడు సూది బెజ్జములో ఒంటనైనా దూరుతుందట. కానీ పరలోక రాజ్యములో ధనవంతునికి ఇది దేవునికి సాధ్యమే అంటాడు కింద వచనం. ఆ భాగంలో దేవునికి సాధ్యమే. దేవుడట ఒంటెను సూది బెజ్జంలో దూరుస్తాడట, కానీ ధనవంతునికి పరలోక రాజ్యము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక పరలోకములో ఉండాలంటే ధన వ్యామోహాలు కాదు. పరలోకములు కావాలంటే నిత్య జీవం మనం పొందాలి. నిత్య జీవం పొందాలంటే ఇదా వాక్యం అంటుంది, నీకున్న వాటిని అమ్మి బీదలకు ఇచ్చి పరలోకంలో ధనము సమకూర్చుకొని. ధనం ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. ఆ ధనం పరలోకం అంటే పరలోకం చేరతాం. అలాంటి కృప దేవుడు మనకు ఉదయకాల సమయంలో ప్రసాదించిన. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకం వెళ్ళాలంటే ధన సంపాదన కాదు. భూలోకముల సంపాదనలు పరలోకం తీసుకుపోవు. ధనధాన్యములు లోకములు వదిలిపెట్టాలి. ఆస్తులు అంతస్తులు వదిలిపెట్టాలి.
వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోవాలి. అయితే నీ వెళ్ళేది నిత్య జీవమా నరకమా? భూలోకంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు లేదా ఒక మనుషుడు వస్తున్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి? వాక్యం అంటుంది, నీకున్న వాటినన్నిటిని అమ్మి బీదలకిచ్చి పంచిపెట్టుగా పరలోకములో ధనము సమకూర్చుకో, పరలోకము కొరకు ఖర్చు పెట్టు, పరలోకములకు పనిచేయి, పరలోకము కొరకు నీ ఆస్తిని ఖర్చు పెట్టు. ఆదిమ సంఘం అపొస్తలుల కార్యం 2:42 వచనం చూస్తే సంఘం ఆ రోజునట సమిష్టిగా తమ చరస్థిరాస్తులను ఒకరికొకరు పంచుకున్నారట. వారు అక్కర కొరది పంచిపెట్టుకున్నారట. వారికి ఏ కొదవ లేకుండా సంతోషంగా సమాధానం. ఈ రోజున సమృద్ధిగా ఉంది. ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ అన్ని కొరతలే, అన్ని ఇబ్బందులే, అన్ని సమస్యలే ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? సమిష్టిగా పంచుకోవడం లేదు కదా, ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. ధనాపేక్ష వలన గర్వం కదా, చాలామంది ఉరులో పడుతున్నారు, నశించిపోతున్నారు. అది లాభకరం కాదు, దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున ధనాపేక్ష లేని వారమై ప్రభు కొరకు మన పరలోకంలో ప్రభు కొరకు ధనము సమకూర్చుకుందాం. ఆయన కొరకు చిన్న పనైనా పెద్ద పనైనా మన చేతులారా మన హృదయమార ప్రభు కొరకు ఇచ్చి ప్రభును గణపరచుదాం, పరలోకంలో సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఎంతవరకు ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నిత్య జీవం పొందాలంటే నాయన మాకున్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలి, పంచిపెట్టాలి. పరలోకములో ధనము సమకూర్చుకోవాలి. పరలోకములో మా హృదయం ఉండాలి. పరలోకం మీద మా మనసు ఉండాలి. పరలోకం మీద మా ధ్యాస ఉండాలి. పరలోకం వైపు నేను చూడాలి. అదే శాశ్వతమైనది, భూమి శాశ్వతమైనది కాదు. ఇది విడిచిపెట్టాల్సిందని మాతో మాట్లాడుతున్నాం. నీ సత్య మార్గము ఎరిగి నాయన నీ యందు మేము ధనము సమకూర్చుకొని, మా ధనము నీరే నీ పరలోకములో మా భాగ్యం ఉన్నదని మేము ఎరిగి దాని వైపు చూస్తూ కదా తండ్రి నీకు స్తోత్రం. పునాదులు గల పట్టణం కొరకు మేము వేచి చూడడానికి సాయం చేయి. ఈలోక ధన సంపదలు, ధన వ్యామోహాలు, ఈలోక సంపదలన్నీ నాయన విడిచిపెట్టాలి, మమ్మల్ని నశింపజేస్తాయి. కానీ నీవెన్నడూ నశింపచేయవని మాతో చేయని బిడ్డలందరినీ పిన్నెల మొదలుకొని పెద్దల వరకు దీవించి పంపించిన ఆయన నీ సమాధానం, నీ సమృద్ధి బిడ్డలు కలుగునుగా, నీ శాంతి కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు నీ సన్నిధించినందుకు కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభు ఉచ్చు పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. అందరి చేతులైతే పాట పాడి ఉంచుకున్నాం. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది. దేవుడు దీవించిన గాక. ఆ చైర్ లోపలికి వేయండి. మీరు